గ్యాస్ కొరత ఆటో వాలాల ఉపాధిని దెబ్బతీస్తోంది. రికార్డితే గాని డొక్కాడని ఆటో వాలాలకు బతుకుబండి ఇప్పుడు దినదిన గండంగా మారింది. ఆటో నడిస్తే గాని కుటుంబ పోషణ జరగదు. అందుకే హైదరాబాద్ లో ఏ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ చూసినా బారులు తీరిన ఆటో వాలాలే కనిపిస్తున్నారు. గ్యాస్ స్టేషన్ల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలతో క్యూ లైన్స్ దర్శనమిస్తున్నాయి. రాత్రి నుంచే గ్యాస్ స్టేషన్లకు పరుగులు పెడుతున్నారు. గంటల కొద్దీ వేచి ఉన్నా గ్యాస్ దొరకట్లేదని, ఆటో నడవక బతుకు భారంగా మారిందంటున్నారు. ఉప్పల్, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్ ఇలా ఎక్కడ చూసినా గ్యాస్ స్టేషన్ల వద్ద రద్దీ కనిపిస్తోంది. అధికారులు వెంటనే స్పందించి గ్యాస్ సరఫరాను క్రమబద్ధీకరించాలని ఆటో యూనియన్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇటు అల్వాల్ పరిధిలోని మిలిటరీ డైరీ ఫారం, కనాజీగూడ పెట్రోల్ పంపు వద్ద ఆటోలు బారులు తీరాయి. గ్యాస్ కోసం ఆటోలను 3 కిలోమీటర్ల మేర క్యూ లైన్లో వేచి ఉంచారు ఆటో డ్రైవర్లు. గ్యాస్ కోసం రాత్రి పగలు అనే తేడా లేకుండా ఆటో డ్రైవర్లు నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. అల్వాల్ పరిధిలోని మిలిటరీ డైరీ ఫారం, కనాజీగూడ పెట్రోల్ పంపు వద్ద ఆటోలు బారులు తీరాయి. గ్యాస్ కోసం ఆటోలను 3 కిలోమీటర్ల మేర క్యూ లైన్లో వేచి ఉంచారు ఆటో డ్రైవర్లు. గ్యాస్ కోసం రాత్రి పగలు అనే తేడా లేకుండా ఆటో డ్రైవర్లు నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది.